ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన ప్రయాణం చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఒక జ్ఞానాన్ని తెలుసుకుంటూ. ఈరోజు మనతో సౌభాగ్యమ్మ మేడం గారు పామూరు నుంచి మనకు జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఆల్రెడీ ఇంతకుముందు మనము కార్యాకారణ సంబంధం అనే దాని గురించి ఒక పార్ట్ 1 లాగా చేసున్నాము. ఇటీవల ఉగాది జరిగిన ఒక సంబరాలలో భాగంగా అక్కడ సంబరాలకు వెళ్ళి, అక్కడ మేడం ఒక అనుభవాలుగా అక్కడి నుంచి తెలుసుకున్న ఆ జ్ఞానం. అంటే ప్రతీది కూడా మన జీవితంలో ముడిపడి ఉంటుంది. ఆ ముడి అనేది అక్కడికొచ్చి విడపడితే కానీ మనకి ఆ కారణం చేత ఆ కార్యం జరిగింది అని చెప్పనేది ఆ జ్ఞానం అనేది స్పష్టంగా అర్థం కాదు. అలా అక్కడ ఏం జరిగింది అనే ఒక అద్భుతమైన ప్రయాణం ద్వారా ఈరోజు కార్యాకారణ సంబంధం పార్ట్ 2గా పేరవరం నుంచి అక్కడ జరిగిన ఒక అనుభవ సంఘటనలని మనతో పంచుకునే దానికి మేడం ఒక అనుభవ జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. విశ్వవ్యాప్త పిరమిడ్ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. మరి ఈ జూమ్ని మేడం ఎన్నో రోజుల నుంచి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ చక్కగా నడిపిస్తున్న టీమ్ మాస్టర్లు మేడం వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. ఎందుకంటే మాస్టర్స్, ఏ వర్క్ కూడా కార్యాకారణ సంబంధంతోనే జరుగుతుంది. నేను ఎక్కువ చదువుకోలేదు. పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగిన ఒక మహిళని. కానీ ధ్యానం మాత్రం బాగా చేశాను. గంటలు గంటలు సార్ చెప్పాడు కదా, మరి బాగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ధ్యానం బాగా చెయ్యాలి అని సారు నోటి వెంట కూడా ఎన్నోసార్లు విన్నాం. మరి పిరమిడ్ మాస్టర్లు కూడా పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టు పట్టి నేను బిగే పట్టవలే అంటారు. మరి అట్లా నేను ఒక్క క్షణం ఖాళీ ఉన్న శ్వాసను గమనిస్తూ ఉండేదాన్ని. అయితే ఇప్పుడు ఏ పని కూడా మనతో జరపబడుతుంది అంటే కార్యాకారణ సంబంధం లేకుండా ఏ పని జరగదు అని నాకు అర్థమైంది. నేను ఎక్కువగా చదువుకోలేదు, కానీ ధ్యానం మాత్రం బాగా చేసి ఆ ధ్యానంలో వచ్చిన అనుభవాలను నేను ఆచరణలోకి తీసుకుంటా అవకాశం ఉన్నంత వరకు. ఈ ప్రాపంచిక జీవితంలో, ఈ ఆధ్యాత్మిక జీవితంలో తెలుసుకున్న విషయాలని ప్రాపంచిక జీవితంలో అవకాశం ఉన్నంత వరకు మనం ఉపయోగించాలి. ఉపయోగిస్తేనే మనకు ధ్యానం చేయకముందు ఎలా ఉన్నాం, ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉన్నాం మనకు అర్థమవుతుంది. గతంలో మనం కార్యాకారణ సంబంధం 1 అని చెప్పుకున్నాం, ఇప్పుడు 2 చెప్పుకుంటాం. అంటే ఈ కార్యాకారణ సంబంధం అనేది ఎన్ని పార్ట్లైనా రావచ్చేమో అనిపిస్తుంది నాకు. అంటే నాకు కూడా తెలియని ఒక ఇది ఒక మంచి జూమ్ సెషన్లో కార్యాకారణ సంబంధం 2 అని మనం ఈరోజు చెప్పుకుంటున్నామంటే, ఇది ఒక గురువు మనల్ని ఎంత దూరం నడిపిస్తాడు అనేది మనకి జరిగిన తర్వాత కానీ అర్థం కాదు. ఒక గురువు సృష్టి, స్థితి, లయ మూడిటిని పోషిస్తాడనమాట. దైవము సృష్టికర్త ఒక గురువుకి అంత శక్తిని ప్రసాదిస్తాడనమాట. మరి పత్రిజీ గారు ఏం చేశారంటే ఇంత యోగ సామ్రాజ్యాన్ని సృష్టించాడు. తర్వాత స్థితి అంటే మనం ధ్యానం చేయకుండా మనం ఎవరో ఎందుకండి, మా స్థితే సర్లేదు, చక్కగా బిజినెస్ ఉండేది, మాకు ఎప్పుడు జబ్బులు, అంతా డబ్బంతా కూడా హాస్పిటల్కి వెళ్ళిపోయేది. అయితే ఎప్పుడైతే ధ్యానం చేశామో అందరము హాస్పిటల్కి వెళ్ళకుండా ఒక స్థితి వచ్చింది. తర్వాత లయం, తర్వాత ధ్యానంలో మన ఆత్మతో మనం లయం అవుతాం. అంతకుముందు తెలియదు. మనం ఎప్పుడు ఏవేవో మాటలు, ఆ పక్క వాళ్ళ మాటలు, ఎదురింటి మాటలు, ఏవేవో మాటలు అనమాట, వాళ్ళతో ఉంటాం మనం. ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తామో మరి మన ఆత్మతో మనం లయమై ఉంటాం అనమాట. అందుకని మనకు ఒక గురువు పాదాలు కాదండి, పదాలు పట్టుకుంటే ఒక గురువు సృష్టి, స్థితి, లయ అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. అంటే గురువుకి అంత గొప్ప స్థానాన్ని మనకు దైవము అందిస్తుంది అనమాట. ఆ గురువు అయితే మనం ఏం చేయాలంటే, అయితే మనం ఆ పదాలు పట్టుకోవాలంటే కొంచెం కష్టమేనండి. అయినా సరే మనము ఆ పదాలతోనే పట్టుకుంటే మనం గమ్యాన్ని చేరుతాం. ఎందుకు చెప్తున్నానంటే మేడం, ఏ పని జరిగినా ఏ కారణం లేకుండా ఏ పని జరగదండి. చెప్పాను కదండి, నాకు చదువు లేదు, మేమేదో పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగాము. అయినా సరే ధ్యానం వల్ల ఎంత జ్ఞానం అంటే, మేము ఇప్పుడు 24/3/2025 అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఉగాది సంబరాలు
సంబరాలకి మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాం అనమాట. ఇంతవరకు జరుగుతున్నాయి, మేము వెళ్ళలేదు. ఈ సంవత్సరం వెళ్ళాలి అని నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా ఒక 20 మందిని తీసుకెళ్తాను అనమాట నేను నాతో. అలాగే 24వ తారీఖు మేము అందరం బండ్లు మాట్లాడుకొని అందరం ఒక 20 మంది వెళ్ళాలని నిర్ణయించుకోనండి ప్రయాణం బయలుదేరామన్నమాట. తిరిగిన తర్వాత నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అంటే ఇప్పుడు కూడా ఇవన్నీ నొప్పులే ఉన్నాయి. కానీ తర్వాత ఈ యాక్సిడెంట్ జరగటానికి ఒక కారణం ఉంటదండి. ఆ కారణం లేకుండా మనకి ఏదీ జరగదు. అయితే ధ్యానం చేయకపోతే మనం ఆ పక్కన వాళ్ళందరిని నిందిస్తామనమాట. ఇప్పుడైతే నిందించం. మనకు అర్థమైపోతుంది. ఎందుకు ఇది యాక్సిడెంట్ జరిగింది అని. మరి ఒక మేడం ఏం చేస్తుందంటే, నా పక్కన ఉన్న మేడము ఆమె ఏం చేసింది, ఎక్కడ టెంపో మధ్య మధ్యలో ఆపుతుందనమాట. మహిళలు కాబట్టి బాత్రూమ్‌లకి వెళ్ళాలని ఆపుతారనమాట. ఆ మేడం ఏమంటుందంటే, ఇక్కడ కాదు ఇంకొక పక్క అంటుంది. అక్కడ ఆపితే ఇక్కడ కాదు ఇంకొక వైపు అంటుంది. అక్కడ చాలా బావుంటాయి, అక్కడ చాలా బావుంటాయి అని ఆ విజయవాడ దగ్గర కొత్తగా పెట్టారండి. ఈ మధ్యన పెట్టారంట. అక్కడ ఏం సామాను పెట్టారంటే పాతవి. పెద్దోళ్ళప్పుడు వాడేవాళ్ళు కదా! నాగలి, బండి అవన్నీ అక్కడ పెట్టారనమాట. అవన్నీ చూపిస్తారా మీకని ఆమె మమ్మల్ని తీసుకెళ్తే అక్కడ ఉయ్యాలలు గూడా ఉన్నాయండి. అప్పుడు సమయం అర్ధరాత్రి దాదాపుగా ఒక 2 అట్లా అయ్యుంటది టైము. అయితే అక్కడ తీసుకెళ్తుంటే అసలు మామూలుగా అయితే నేను అలాంటి వాటికి వెళ్ళను. నాకు తెలుసు అవి పడతాయని మా పిల్లల్ని గూడా వాళ్ళు వీడియో కాల్ చూపించినప్పుడు దిగండి, దిగండి అని వాళ్ళని అరుస్తా అనమాట. అలాంటి దాన్ని నాకిప్పుడు నేను వెళ్ళిన తీరు నా కళ్ళ ముందు పిక్చర్‌లా కనపడుతదనమాట. ఈ అసలు ఏం మాట్లాడకుండా వెళ్ళి ఎప్పుడైతే ఆ గొలుసులు పట్టుకొని అలా ఆనిచ్చాను వెంటనే వెనక్కి పడిపోయా. అయితే పడితే అక్కడ ఏముందో తెలీదు గానీ గట్టి బండున్నట్టుందండి. ఆ బండ మీద పడితే పెద్ద శబ్దం వచ్చేసింది బయటికి. అదే మామూలు వ్యక్తి అయితే అసలు తల ఇంత వాసి, రక్తం గారి ప్రాణం పోయే పనండది. అయితే నేను గూడా నాకు గూడా అంత పని జరిగింది. నేనంటున్నా, వాళ్ళందరూ దగ్గరకొస్తున్నారు. మీరు దగ్గర రావద్దు. నా తల బాగా దెబ్బ తగిలింది. ఆగండి, ఆగండి అని చెప్తున్నా నేను. నేనండి అయితే ఒక్క 10 నిమిషాలకి నేను కూర్చున్న తర్వాత వాళ్ళొచ్చి నన్ను లేపారు. లేపిన తర్వాత ఒక 10, 15 నిమిషాలలో ఇట్లా పెట్టుకొని చూస్తే వాపు గాని, చిన్న రక్తం గాని అసలు ఏ మాత్రం తలకి పైన కనపడే దగ్గర మాత్రం దెబ్బ లేదు. లోపల మాత్రం అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందనమాట. అంత పెద్ద దెబ్బ తగిలింది. అయితే నేను ఆ దెబ్బ తగిలినప్పుడు నేను ఏం చెక్ చేసుకుంటున్నానంటే మాస్టర్స్ నా లోపల ఎలా ఉంది? నేనేమన్నా టెన్షన్ పడుతున్నానా? భయపడుతున్నానా? బాధపడుతున్నానా? అసలు ఎలా ఉంది నా లోపల? అని నేను ఎక్కడైతే దెబ్బ బాగా తగిలింది లోపల చెక్ చేసుకుంటున్నా. అసలు నా లోపల ఎలా ఉంది? పడకముందు ఎలా ఉంది? పడిన తర్వాత ఎలా ఉందని ఇక్కడ చెక్ చేసుకుంటున్నాననమాట నేను. అయితే ఎక్కడ టెన్షన్ గాని, బాధ గాని, ఏడవటం గాని అదేం లేదనమాట. వెళ్తే వాళ్ళు 10 నిమిషాల తర్వాత లేపి కూర్చోబెట్టారు నన్ను. కూర్చోబెట్టి ఇంకా తర్వాత ఓ 10 నిమిషాలకి నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఇలా చూసుకుంటే ఏం లేదు. ఆ! ఓ 10 నిమిషాల్లో ఆ నొప్పంతా పోయింది. నాకు కూడా అనిపిస్తుంది. ఇంత గట్టి దెబ్బ ఎలా పోయింది అని అనిపిస్తుంది గానీ, సరే చూద్దామని నడుచుకుంటూ వెళ్ళి, మళ్ళీ బండిలో కూర్చున్నానండి. కూర్చొని పడుకున్న తర్వాత, గంట తర్వాతండి ఒక మేడము ఆమె చాలా సేపటి నుంచి సీట్‌లో కూర్చొనుంది. మేము పడుకోనున్నాం. ఆమెకు సీట్ లేకపోయి కూర్చుంది. నేను జెప్పాను, "అక్కా నేను లేసాను. నువ్వొచ్చి కూర్చో అక్కా" అన్నా నేను. అంటే ఆమె వచ్చి సీట్‌లో పడుకుంది. నేను ఆమె సీట్‌లో కూర్చున్నా. వెంటనే అండి అసలు నాకు దాదాపుగా 60 సంవత్సరాలున్నయి. అసలు బీపీ అంటే నాకు తెలీదు. షుగర్ అంటే తెలియదు. ఆ బీపీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలీదసలు. కానీ కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాను బండిలో. పడిపోతే వాళ్ళందరూ లేపి కూర్చోబెడితే మళ్ళీ పడిపోయాను. 2 సార్లు పడిపోయా. ఈలోపు మా ఆడపడుచొచ్చి, ఆ అమ్మాయి ధ్యానం చేస్తుంది గానీ వాళ్ళెక్కువ టాబ్లెట్‌లేసుకుంటారనమాట. నేనైతే ధ్యానం చేస్తా. దాదాపుగా ఒక 13 సంవత్సరాలయింది నేను టాబ్లెట్‌లు వేసుకోక. ఇంతకుముందు జలుబున్నప్పుడన్నా ఒక టాబ్లెట్ ఏసుకుని, ఇప్పుడు ఆ జలుబు గూడా రావట్లేదు. మందులు పూర్తిగా మానేసామనమాట. అందుకని అమ్మాయి టాబ్లెట్ తెచ్చి, "ఇదిగో
ఆ ఈ మాత్రలు 3 వేసుకో అంది. నాకు వేసుకోవాలంటే ఇష్టం లేదు. కానీ నాకేమనిపిస్తుంది, వేసుకోకపోతే ఆ అమ్మాయి ఒప్పుకోదు. ఆ బండిలో వాళ్ళందరూ కూడా ఒప్పుకోరు. నేనైతే నా పరిస్థితి సరిలేదు. అయినా సరే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే పోద్ది. అదేం పెద్ద సమస్య కాదు అనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే శరీరం ఉండాలి మనకి. కూర్చోడానికైనా ఉండాలి శరీరం అనిపిస్తుంది. తర్వాత ఒకటి నిర్ణయించుకున్నానండి. ఈ మాత్రలు వేసుకోకపోయినా చచ్చిపోవటం ఖాయం నేను. ఈ మాత్రలు వేసుకున్నా సరే చనిపోవటం ఖాయం. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినడం బెస్ట్ అనిపించింది నాకు. అనిపించి అమ్మో టాబ్లెట్లు వేసుకున్నా. ఎందుకంటే మాస్టర్స్, నేను ధ్యానంలోకి రాకముందు నా అనారోగ్యానికి నేను టాబ్లెట్లు వేసుకుంటే 5 సార్లు రియాక్షన్ ఇచ్చింది నాకు. 5 సార్లు రియాక్షన్ ఇస్తే అప్పటి నుంచి నేను ధ్యానంలోకి వచ్చాక అసలు నాకు మెడిసిన్ అంటే భయం. ఏదైనా కొంచెం బాగాలేకపోతే ఒక రోజంతా రెస్ట్ తీసుకుంటా. ఒక 24 గంటలు అలా పడుకుంటా. తగ్గిపోద్దని. అందుకని నేను ఆ టాబ్లెట్లు ఏం టాబ్లెట్లు ఆ అమ్మాయి కోసం తెచ్చుకుంది. నాకిస్తుంది. ఈ టాబ్లెట్లు వేసుకోకపోయినా చనిపోయేది. నా పరిస్థితి అలా ఉంది. వేసుకున్నా చనిపోయేదే. వేసుకోవడం బెటర్ అని ఆ 3 వేసేసుకున్నా. వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి అక్క టాబ్లెట్లు వేసుకుంటుంది. మనం ఇచ్చిన వెంబటే అంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆ టాబ్లెట్లు వేసుకున్న తర్వాత ఒక 2 గంటలకి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. అంటే సార్ ఏం చెప్తారంటే, నో డాక్టర్, నో హాస్పిటల్, నో మెడిసిన్ అంటాడు సార్, పత్రి సార్. ఏ అవసరమైనప్పుడు యాక్సిడెంట్ సడన్ గా ఇలాంటివి జరిగినప్పుడు ఇంకా మనకు తప్పదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు తప్పదనమాట. ఆ టాబ్లెట్లు వేసుకున్నాక 2, 3 గంటలు నాకు బాగుందనమాట. 2, 3 గంటల తర్వాత. తర్వాత ఓకే. బావుందనిపిచ్చింది. అనిపిచ్చండి మేము ద్వారకా తిరుమల దిగాం ఫస్ట్ ఉదయాన. 10కి. అక్కడ చూసుకొని పేరవరం వెళ్ళే వరకు 5:30 అయింది. అయితే పేరవరంలో నాతో వచ్చినోళ్ళందరూ కొత్త వాళ్ళు. ఒక మేడం రజని మేడం, నేను ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము. అంటే పేరవరం రావడం గూడా నాకు గూడా కొత్తే. నేను కూడా ఇంతవరకు రాలేదు గాబట్టి, ఆ పేరవరంలో వెళ్ళక ముందు అడిగాను. మేడం నాతో వచ్చేవాళ్ళు కింద పడుకోలేమంటున్నారు. మరి ఎలా అంటే, అక్కడ ఫుల్లుగా మంచాలుంటాయి. అందులో మీరు వచ్చేది ఫస్ట్ రోజు గాబట్టి, ఎక్కువ మంచాలుంటాయి. ఏమి ఇబ్బంది లేదన్నారు వాళ్ళు. నేనది చెప్తే అందరూ వచ్చారన్నమాట. అయితే ఇంకా ఆ మంచాల కోసం ఒక 100 అడుగులేసానండి. 100 అడుగులేసిన తర్వాత మళ్ళీ నా పరిస్థితి యథాప్రకారం వచ్చింది. ఇంకేం తిరగలేకపోయా. ఒక మంచం మీద ఒకతను పక్కేసుకొని అటెళ్ళిపోయాడు. దొరికిందని పడుకున్నా. పడుకొని నిద్రపోయా. ఇంకా నాతో వచ్చిన వాళ్ళంతా గూడా చెల్లాచెదురైపోయారు పాపం. ఎందుకంటే పడుకోను మంచాలు లేవు. కింద పడుకోని చోటు లేదు. పైన పడుకోని మంచాలు లేవు. ఫుల్ అయిపోయిండ్రు. వాళ్ళేం చేశారంటే పాపం కుర్చీలేసుకొని అలా కూర్చున్నారు. ఉదయం 5 వరకు. ఎవ్వరేం అనలేదు నన్ను. కూర్చున్నారు. నాకైతే ఏం అర్థం కాలేదు. అలా పడుకున్న తర్వాత 10, 11 గంటలప్పుడు లేస్తే వాంతొచ్చింది. అక్కడ కక్కుంటే ఏమవుతుందో అని భయమేస్తుంది. పిరమిడ్‌లో అయిపోయా. కక్కుంటే ఏమన్నా అంటారేమని అని చిన్నగా వాంతిని ఆపుకున్నాను. కొంచెం మా ఆడపడుచు మళ్ళీ వచ్చి అన్నం తినమని. వద్దంటే వినదు. 2 ముద్దలు పెట్టిందండి. ఇంక మధ్యాహ్నం తిన్న అన్నము, అప్పుడు తిన్నది మొత్తం కిందంతా ఆ మంచం దగ్గరే కప్పు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దీనికొక కారణం ఉంది. వీడియో మొత్తం వింటే గాని మీకు అర్థం కాదు. అయితే అంతా వాంతయిపోయింది. మొత్తం మధ్యాహ్నం అన్నము, ఇంకా అమ్మాయి పెట్టిన అన్నం 2 ముద్దలే పెట్టింది. మూడో ముద్ద కూడా లేదండి. పడిపోయా. అంతా పడిపోయింది. ఇంక మా ఆడపడుచొచ్చి అంతా క్లీన్ చేసింది అదంతా. క్లీన్ చేసిన తర్వాత మాతో వచ్చిన ఒక సార్ ఏం చేశాడంటే, హ్మ్. బజార్‌కి వెళ్ళి డాక్టర్‌ని తీసుకొచ్చారు. అంటే నేను ఇంకేం వెళ్ళలేను. తీసుకొస్తే ఆయన 2 ఇంజెక్షన్‌లేశారు. తీసిన తర్వాత ఉదయాన్నే నా బాడీ సహకరించింది. ఎందుకు సహకరించింది? ధ్యానం చేయటానికి సహకరించింది. మరి సహకరించాలి గదా! 5 గంటలు ధ్యానం చేశా ఉదయం. ఏం తినకుండా. అయితే నాకు నీరసం గాని, ఆకలి గాని ఏమీ లేదండి. చక్కగా ఉన్నా. తర్వాత ఒక పిరమిడ్ మాస్టర్ అంటే కల్పనామూర్తి సారండి. వాళ్ళది పిరమిడ్ హౌస్. రాజమండ్రిలో పిరమిడ్ హౌస్. సారయితే పామూరులో మేము బండి ఎక్కినప్పటి నుంచి ఆయన ఫోను చేస్తూనే ఉన్నాడు.
మా పిరమిడ్ హౌస్కు రాకుండా మీరు వెళ్ళొద్దు, పామూరోళ్ళు ఖచ్చితంగా రావాలి, మా పిరమిడ్ హౌస్ చూడాలి. ఫస్ట్ పిరమిడ్ హౌస్ సార్ వాళ్ళదేనండి, డూప్లెక్స్ కట్టారు వాళ్ళు అని సార్ పదే పదే ఫోన్ చేస్తున్నాడు అనమాట. నేనైతే నాకు వెళ్ళే పరిస్థితి లేదు. మేడంతో చెప్తున్నా, రజని మేడం నేను వచ్చే పరిస్థితి లేదు, నేను రాలేను, మీరు వెళ్ళండి అంటే, కాదు మీరు కూడా రావాలి మేడం, అది కూడా పిరమిడ్ హౌసే కదా, చక్కగా ధ్యానం చేసుకోవచ్చు, అక్కడ స్నానం చేయొచ్చు, నేను స్నానం చేయలేదంటే స్నానం అక్కడ చేయొచ్చు, రండి మేడం అని మేడం బతిమలాడుకుంది. అప్పటికే సార్ 10-15 సార్లు మాకు ఫోన్ చేశారనమాట. అయితే సారు మాట తప్పించుకోలేక మేము ఆ పిరమిడ్ హౌస్కి వెళ్ళాం రాజమండ్రి. బుధవారం రోజు ఉదయం వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బెడ్ మీద పడుకోమన్నారు సారు. పడుకున్నా. పడుకున్న తర్వాత నాకింకా ఏం లేదండి. ఇంకా ఎక్కిపోతుంది. ఇంక నేను నడవలేను, తిరగలేను. ఇంకా పామూరు గూడా ఇంకా వెళ్ళలేను అని అనిపిచ్చింది. అనిపిచ్చి అలా వాళ్ళ బెడ్ మీద పడుకుంటే, నాతో వచ్చిన ఆయన ఏమన్నాడంటే, "అమ్మా, రాజమండ్రిలో ఉన్నాము. హాస్పిటల్‌కి తీసుకెళ్తా. చూపిస్తా అమ్మా, రా అమ్మా" అన్నాడు. నేను గూడా అండి ఆశలు వదిలేసా. నేను బతకనని ఆశ వదిలేసాననమాట. వదిలేసి ఏమైతే అది అవుతుంది అని హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ బెడ్ ఇచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేసండి నన్ను బయటికి పంపించారండి. ఆల్రెడీ ఓకే. ఇంకా కొంచెం అయిన తర్వాత పామూరు వెళ్ళొచ్చు అనుకోని నిర్ణయించుకున్నా. ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్స్, నాలో ఒక నెగెటివ్ ఎనర్జీ వచ్చింది. చాలా రోజుల క్రితం వచ్చిందండి. అది పోవాలి. ఆ నెగెటివ్ ఎనర్జీ పోవాలంటే దానికి పెద్ద దెబ్బ తగలాలి. తగిలితే గాని అది వెళ్ళదు నా లోపల నుంచి. అయితే మీకెలా తెలుసు మేడం అని మీరనొచ్చు. నేను ఒకసారి నా చూపు అప్పుడప్పుడు మారుతుందనమాట. ఇప్పుడు మామూలుగా ఇలా చూస్తున్నాను గదా, వెంటనే చూపు మారుతుంది. ఎందుకంటే మా ఇంట్లో మా పాప పరిగెత్తుతుందనమాట. పరిగెత్తుతుంటే నేను అబ్బా! ఎంత అందంగా పరిగెత్తుతుందా అనుకోగానే వెంటనే నా చూపు మారిందండి. ఆ చూపు వెళ్ళి ఆ అమ్మాయి మీద పడగానే వెంటనే ఆ అమ్మాయి పడిపోయింది. నాకనిపించింది. నా చూపు మారింది. అమ్మాయి పడిపోయింది. నాలో ఏదో ఎనర్జీ ఉంది. నెగెటివ్ ఎనర్జీ ఉంది అనిపించింది. ఇదే స్ నేనెవ్వరికీ చెప్పలేదండి. ఈ వీడియోలో తప్ప. నేను ఎక్కడ మా ఇంట్లో గాని, బయట గాని ఎక్కడ ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు వీడియోలో చెప్పడమేనండి నేను. అయితే ఈ సందర్భమే, ఈ మాటలే పేరవరంలో మా మేడం రజని మేడము, మేమేమో కల్పనామూర్తి సార్ వాళ్ళ ఇంట్లో ఆయనన్నాడు, "ఎందుకమ్మా ఇక్కడ మంచాలు చోటు లేదు కదా! బుధవారం మీరు ఇక్కడే పడుకోండి, మా ఇంట్లోనే చక్కగా ఏసీ అన్నీ ఉన్నాయి. ఆడే పడుకొని ఉదయాన వచ్చేసేయండి గురువారం రోజు" అన్నాడు సారు. అందుకని మేము అక్కడే పడుకొని నిర్ణయించుకున్నాం. రజనీ మేడం కొంతమంది పేరవరంలో పడుకున్నారు. మేడం అంట వేరే మేడంకి చెప్పిందంట. మేడం పేరు నాకు గుర్తులేదు. ఆమె అందంట, "ఏవండీ, నెగెటివ్ ఎనర్జీ ఉంది. ఆ శక్తిని పోగొట్టుకోవాలంటే చాలా కష్టపడాలి. కాబట్టి ఆ శక్తిని చాలా గట్టి దెబ్బ తగిలితే గాని ఆ శక్తి పోదండి మనలో నుంచి. కాబట్టి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా మినిమము 50% పైన శక్తిని సంపాదించుకోవాలి. మనలోకి ఏమి రాకుండా ఉండాలి అంటే 50% కంటే శక్తిని ఎక్కువ పెంచుకోవాలి మనం. 40% శక్తి చాలదండి. ఎందుకంటే మనం ఒక మంచి చేయటానికి బయటకొచ్చాం. ఆ మంచికి చెడు అక్కడే ఉంటదండి. ఆ మేడం అంది, "అమ్మా, మన చుట్టూ 7 నెగెటివ్ శక్తులుంటాయి. చాలా జాగ్రత్త" అంటుంది ఆ మేడం అన్నది. నన్ను చూసి చెప్పిందనమాట. అయితే అక్కడ చూడండి, ఆ యాక్సిడెంట్ జరగటానికి కారణం ఏందంటే, అది ఒకసారి మా పాప విషయంలో జరిగింది. మళ్ళీ ఇంకొక విషయంలో మా అబ్బాయికి వీడియో కాల్ చేస్తే, అప్పుడు గూడా వాళ్ళు తేడాగా కనపడ్డారు నాకు. "మరి ఏంట్రా ఇలా ఉన్నావేంట్రా" అంటే, "ఏం లేదమ్మా, నీకట్లా కనపడింది. మేము బాగానే ఉన్నాం" అన్నారు వాళ్ళు. అంటే అప్పుడప్పుడు నా చూపు మారుతుందనమాట. ఉన్న చూపు గాకుండా వేరే చూపొస్తున్నప్పుడు నేననుకున్నా, అలా ఏదో ఒక ఎనర్జీ నెగెటివ్ మా కోడలు కూడా అంది, "దగ్గర నీలో ఏదో నెగెటివ్ ఎనర్జీ ఉందండి" అని. అంటే చూడండి, అత్తకోడలు ఎలా ఉంటది? కోపాలుంటాయి గదా అప్పుడప్పుడు. అదేమనుకున్నా నేను. అనుకున్నా గానీ నేను ఆ అమ్మాయిని ఏమి అనలేదు దానికి. అనకుండా చెక్ చేసుకుంటున్నా నన్ను నేను. అమ్మాయి అలా అంది. ఏ కారణం లేకుండా అమ్మాయి నోట్లో నుంచి మాట రాదు. కాబట్టి నన్ను నేను చెక్ చేసుకోవాలి అని నేను 2 విషయాల్లో చెక్ చేసుకుంటే మాస్టర్స్, నాలో చూపు అప్పుడప్పుడు మారుతుందనమాట. కాబట్టి ఆ యాక్సిడెంట్ జరగటానికి కారణం ఏందో తెలుసండి? ఈ ఆ మేడం చెప్పింది నాకు పేరవరంలో.
ఆ శక్తిని పోవాలంటే మన ద్వారా వెళ్ళిపోతాయంట అవి. లేకపోతే వాళ్ళు చనిపోయినప్పుడు ఆ, తీసుకెళ్తానికి వస్తే వాళ్ళు వెళ్ళరంట. ఈ భూమి మీద వాళ్ళ బంధువుల రిలేషను బిడ్డలు కావచ్చు, ఆశతో వాళ్ళు ఉంటారంట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి దారి తెలియదు అనమాట. ఎప్పుడైతే ధ్యానం చేసి మనం ఈ జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తామో వెళ్ళిపోతారనమాట కొన్ని. అయితే కొన్ని నెగటివ్ శక్తులు గట్టిగా ఉంటే వెంటండి గట్టి దెబ్బ తగిలితేనే పోతాయంట. అలా నాకు ఆ యాక్సిడెంట్ రూమ్ లో అయితే నాకు ఎక్కడ ఇంత చిన్న క్లాట్ గాని, రక్తం గాని, వాయటం గాని ఏమీ లేదండి. చాలా పెద్ద దెబ్బ తగిలిందండి నాకు. అయినా సరే నాకు నా తలకి ఏమీ కాలేదండి. తర్వాత స్కానింగ్ తీపించుకున్నా నేను. తల స్కానింగ్ తీయమని చెప్పేవాళ్ళని. తీశారు. తీసేటప్పుడు నేను ఏ సంకల్పాలు పెట్టుకోలే. తెలియనప్పుడు సంకల్పాలు పెట్టుకున్నా. తెలిసింది కదా! ఏదుంటే అదే ఉంటది ఆ స్కానింగ్ లో అని నేను గమ్ముకున్నా. ఎక్కడ ఏ లోపం లేదు తలలో అన్నారు వాళ్ళు మాస్టర్స్. అందుకని ఆ ఏ పని జరిగినా కార్యకారణ సంబంధంతోనే జరుగుతుంది. కాబట్టి మనం ఎవరు అస్సలు కొంతమంది ధ్యానం చేస్తారు. ఏదైనా కొంచెం చిన్న దెబ్బ తగిలితే మానుకుంటారు అనమాట. ఆ తర్వాత ఇట్లా పిరమిడ్కి రావటం మానుకుంటారు, సజ్జన సాంగత్యానికి రావటం మానుకుంటారు. ఆ ధ్యానం చేయడం కూడా కొంతమంది వాళ్ళు మానేస్తారనమాట. అలా కాదండి. మనం నిరంతరం మనల్ని మనం చెక్ చేసుకుంటుండాలి. ప్రతి సందర్భంలో, ప్రతి మాటలో, ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, కనీసం చూపులో కూడండి నాకు అర్థమైన విషయం. చూడండి నేను పల్లెటూరు స్త్రీని, నాకేం పెద్ద చదువు లేదు. ధ్యానం చేసిన తర్వాత నాకు అర్థమైన విషయాలే మాత్రమే మీకు చెప్తున్నానండి. అంటే కార్యకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదండి. అలా నేను ఈ పెద్ద యాక్సిడెంట్ నుంచి నాతో నేను అనుకున్నా, నాతో లోక కళ్యాణం నాతో పని ఉంటే ఉంచండి. లేదంటే పేరవరంలోనే తీసుకెళ్ళిపోండి. ఏమి అవసరం లేదని చెప్పాను. మనసులో అందుకని చెప్తున్నానండి. ఇప్పుడు నా లోపల ఏదైతే ఉందో ఆ నెగటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయింది. అందుకని నేను ఈ వీడియోని ఎంచుకొని మేడంకి ఫోన్ చేశాను. మేడం నీరజ మేడం సెకండ్ పార్ట్ చెప్తాను అని. ఇది ఒక విషయం అండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోలో 3 విషయాలు చెప్తానండి నేను. ఇంకొక విషయం ఏంటంటే నేను మదనపల్లి ర్యాలీ వెళ్ళాను. నేను ఎవరైనా పిలిస్తే నేను ఒక 20 మందిని తీసుకెళ్తా నాతో. ఎప్పుడు ఏ ర్యాలీకి వెళ్ళినా. ఒక్కదాన్ని వెళ్ళనండి. అయితే మదనపల్లి వెళ్ళినప్పుడు ఏ ర్యాలీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది జరగలేదు కానీ, మదనపల్లి వెళ్ళినప్పుడు 2 కాళ్ళు బాగా కొద్దిగా ప్రాబ్లమ్ వచ్చిందండి. అయితే తర్వాత సారోళ్ళు ఇంకా ర్యాలీలకు పిలుస్తుంటే నేనేం చెప్పేదాన్ని, నేను రాను. మదనపల్లి ర్యాలీలో ఎక్కువ దూరం నడిపించారు వాళ్ళు. అందుకే మా వయసుతో సంబంధం లేకుండా అంతంత దూరం నడిపిస్తే ఎట్లాగా? తగ్గించాలి. నా కాళ్ళకు సమస్య వచ్చింది. నేను రాను అని ఎవరు ర్యాలీకి పిలిస్తే ఇలా చెప్తున్నా నేను. ఏమండి నాకు తెలియక చెప్తున్నా అంతే. తెలిసింది కాబట్టి ఇప్పుడు చెప్పలేను. తెలియక ఇలా చెప్తున్నా అనమాట. స్ట్రెస్ మన గురువుకి మనందరం బిడ్డలము. గురువుకి ఎప్పుడూ కోపం రాదండి. మనం తెలిసి చేసినా, తెలియక చేసినా వాళ్ళు మనల్ని క్షమిస్తారండి గురువులు. ఈ ఈ మాట నాకు తెలియకుండా వాడుతున్నా నేను. నేను రాను. కాళహస్తి శివ గారు పిలిచారు. నేను రాను. మదనపల్లి ర్యాలీలో ఇలా జరిగింది. నా 2 కాళ్ళు ప్రాబ్లం వచ్చింది. నేను రానని చెప్తున్నా. తర్వాత ఖమ్మం వాళ్ళు పిలిచారు. నేను రాను. అట్లా ఎవరు పిలిచినా అలా చెప్తున్నా. చెప్తూ ఉంటేనండి నేను ఇలా ఎప్పుడైతే చెప్పడం మొదలుపెట్టానో నా కాళ్ళు 2 నొప్పులు తగ్గిపోయాయండి. పూర్తిగా తగ్గిపోయాయి. నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఇలా చెప్తుంటే నా కాళ్ళు నొప్పులు తగ్గిపోయాయండి. కానీ ఈ నొప్పులన్నీ కూడా ఒక పక్క కేంద్రీకృతం అయ్యింది. ఒక కాలికి ఒక పక్క ఈ 2 కాళ్ళ నొప్పులు ఒక పక్క కేంద్రీకృతమయ్యింది. కానీ ఈ నొప్పిని ఎలా పోగొట్టుకోవాలో అర్థం కావట్లే నాకు. సరే చూద్దాంలే. ఈ ఏదో ఒక టైంలో పోతుందిలే. అసలు ఎట్లా పోతుందిలే. ఎట్లా ఒకసారి పోతుంది. కానీ ఆ భావన ఉంది నాకు. పోదనే భావన లేదు. ఎందుకంటే ధ్యానం అనేది మనకు అర్థమవుతుంది గదా! ఎలా అనుకుంటాం పోదని? ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక మాటలో, ఏదో ఒక పనిలో, ఏదో ఒక మంచి ఆలోచనలో ఇది పోతుందిలే అనుకునేదాన్ని. ఇదేనండి మా ఇంటి పక్కన రెడ్డి గారున్నారనమాట. వాళ్ళ షాపులు. వాళ్ళు ఎప్పుడూ ధ్యానమని గాని, ధ్యానానికి గాని వాళ్ళు రానే రారండి. మేము పేరవరం వెళ్తుంటే ఆయనొచ్చి సారొచ్చి ఆయనన్నాడు, "అమ్మా ఏమ్మా సెట్టమ్మా, ఏంది ధ్యానం అంట, ధ్యానానికెళ్తున్నావా అట్లా ఇట్లా" అని
ధ్యానం గురించి అడిగాడండి. అడిగితే నేనేం చేశానంటే, నాకు టైం లేక నేనేం చేశానంటే, నా దగ్గర పత్రిజీ ప్రబోధాలు బుక్ ఉందండి. ఈ పత్రిజీ ప్రబోధాలు బుక్ ఇద్దరు ప్రింట్ చేశారు. ఒకటేమో నరేంద్ర ఆసూరి, ఇంకొక బుక్ నాకు గుర్తులేదండి. నరేంద్ర ఆసూరి వాళ్ళు నాకు ఒక బుక్ ఇచ్చారు. పత్రిజీ పెద్ద బుక్ బాగుంటదనమాట. వాళ్ళు పిన్ టు పిన్ సార్ చెప్పింది 100 వీడియోలు ఒక్కటి కూడా మిస్ కాకుండా వాళ్ళు ప్రింట్ చేశారనమాట. నరేంద్ర ఆసూరి సార్ వాళ్ళు. అయితే ఆ బుక్ నా దగ్గరికి వచ్చింది. నేనేం చేశాను గబగబా అంతా వెతుకులాడి ఎవరైనా ధ్యానం అని వస్తేనండి నేను ఎంత పనున్నా వాళ్ళకి ధ్యానం గురించి చెప్పి ఒక పుస్తకం ఇస్తాను నేను. చదువుకుంటారు వాళ్ళు, ధ్యానం గురించి ఉంటది. అయితే నేనేం చేశానంటే ఆ సమయంలో నా దగ్గర అంతా వెతికితే ధ్యాన జగత్ బుక్ లేదు. హ్మ్. నేను ధ్యాన జగత్ పుస్తకాలు నెలకు 4 తీసుకొని ముగ్గురికిచ్చి ఒకటి నేను ఉంచుకుంటా. నాకు 3 నెలల నుంచి ఇకపోతే మా మరిది గారు ఈ నెలలో 12 బుక్స్ ఇచ్చారు. అయితే ఒక 9 బుక్స్ ఇచ్చి 3 బుక్స్ ఉంచుకుని అవి ఇంట్లో ఉన్నాయన్నమాట నా దగ్గర. అయితే ఆయనకి ధ్యాన జగత్ బుక్ ఇద్దామంటే బుక్ లేదు. ఏం చేశాను అంతా గబగబా మొత్తం వెతుకులాడి నాకేమో అక్కడ టెంపుల్ టైం అవుతున్నాయి. బుక్ ఇవ్వాలని ఇష్టం ఉంది. ఆయన ఎప్పుడు అడగడు కదా! మరి అడుగుతున్నాడు కదా ధ్యానం అని. అడిగిన వాళ్ళకి మనం పుస్తకమో ఏదో ఒకటి చెప్పాలి కదా! అందుకని వెతుకులాడితే ధ్యాన పత్రిజీ ప్రబోధాలు బుక్ దొరికిందనమాట నాకు. ఆ బుక్ ఆయన చేతిలో పెట్టి, "ఈ బుక్ చదవండి అన్న" అని చెప్పా. చూడండి ఇది ఎందుకు చెప్తున్నానంటే చెప్పాను కదా సార్ మాస్టర్స్, కార్యాకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు. ఏది చిన్న పని కూడా జరగదు. నేను అన్ని చెక్ చేస్తూ ఉంటా. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో, శ్వాసను గమనిస్తున్నానో, అన్నిటిని గమనించాలండి మనం. అయితే ఆ బుక్ అలా ఆయన చేతిలో పెడుతూ కుడి చేత్తో ఇక్కడ నా కాలుని అబ్జర్వ్ చేస్తున్నా. ఆ నొప్పి దగ్గర నేను. నిజమండి. ఇది సత్యం. అయితే ఆ పుస్తకం అలా చేతిలో పెట్టానండి. నా కాలు నొప్పి మొత్తం పోయింది. హీల్ అయిపోయింది. చూడండి ఎంత మిరాకిల్ అండి. వాళ్ళ ఖమ్మం శైలజ మేడం అంటుంది. ఆమె అంటుంటే మేము ఏదేదో అనుకునేవాళ్ళం మా లోపల. మేడం అంటుంది, "మీరు పాంప్లెట్స్ గురించి పంచండి. మీ కర్మలు ఎన్నో దగ్ధమవుతాయి. ఆ! ఒక పుస్తకం చదవండి. మీ కర్మలు ఎన్నో దగ్ధమవుతాయి" అంటుంది. ఆ ర్యాలీలకి పాల్గొనండి. మీ కర్మలు ఎన్నో దగ్ధమవుతాయి అంటుంది. మన మనకు మొన్న వచ్చింది కదా అది. పార్టీ వచ్చింది. పార్టీ వచ్చినప్పుడు పాంప్లెట్స్ పంచండి. తర్వాత పార్టీ గురించి చెప్పండి. మీ కర్మలు ఎన్నో దగ్ధమవుతాయని ఖమ్మం శైలజ మేడము ఎంతగానో చెప్తుందనమాట మేడం. అందుకని ఆ బుక్ ఆయన చేతిలో పెట్టానండి పత్రిజీ ప్రబోధాల బుక్. ఈ కాలు నా కాలు హీలైంది. నేను గమనిస్తున్నా, చూస్తున్నా. పుస్తకం అలా పెడుతున్నా, ఇది గమనిస్తున్నా. ఆ పుస్తకం ఆయనకిచ్చాను. ఆ జ్ఞానాన్ని అక్కడ పంచాను. కాలు హీలైంది. ఎందుకంటే మాస్టర్స్ అంటే పత్రిజీ గారి జ్ఞానాన్ని మనం అంత పంచాలి. జ్ఞానం పంచితే మనకి ఇంకా పెరుగుతుంది. అంటే సారు ఇప్పుడు ఉన్న రోజులకి పత్రిజీ పుస్తకాలు బాగా చదివి, నువ్వు ధ్యానం బాగా చేసి, నీ అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానము, సారు చెప్పిన జ్ఞానము ఒకటవుతుంది. ఖచ్చితంగా పత్రిజీ జ్ఞానాన్ని మనందరం కూడా పంచాలి. నాకదే అర్థమైంది. అంటే పత్రిజీ జ్ఞానాన్ని బాగా మనం విస్తరింపజేయాలి. ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. చూడండి ఎంత కర్మ. ఇన్ని రోజుల నుంచి మదనపల్లి ర్యాలీ వెళ్ళి కూడా చాలా రోజులైందండి. నెలలే అయింది. అయినా సరే ఇప్పుడు నాకు ఆ బుక్ అలా చేతిలో పెట్టగానే ఈ కాలు హీలైంది. ఎంత పెద్ద కర్మలు దగ్ధమవుతున్నాయండి. ఒక మంచి పనికి, ఒక గురు మార్గంలో ఉన్నాం మనం. ఎప్పుడు కూడా మనకి ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా మనం పక్క వాళ్ళని గాని నిందించకూడదండి. కారణం అయితే కావచ్చు వాళ్ళు. వాళ్ళు కారణం అయ్యారు అంటే మనకేదో జరుగుతుంది. మన కర్మ ఏదో పోతుంది. మన కర్మకి పోవటానికి వాళ్ళు కారణం కావచ్చు. కొంచెం మనం నష్టపోవచ్చు. కొంచెం మనం బాధపడొచ్చు. కానీ వాళ్ళని నిందించకూడదండి. అదే మనం అక్కడ ఎరుకతో ఉండాలి మనం. అలా చూడండి. అక్కడేమో యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? నాలో ఉన్న శక్తి ఎళ్ళిపోవాలి. ఎనర్జీ ఆ నెగెటివ్ శక్తి ఎళ్ళిపోవాలి. ఇక్కడ నా కాలు ఎందుకు హీలైంది? అక్కడ పత్రిజీ గారి జ్ఞానాన్ని పంచమని మనకు తెలియజేస్తుంది. ఈ ప్రకృతి. ప్రకృతి పత్రిజీ గారి జ్ఞానాన్ని తెలియజేయమని, విస్తరింపజేయమని మనకు ప్రకృతి తెలియజేస్తుందనమాట ఇక్కడ. అదే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి మాస్టర్స్ మనకి రోజుకొక కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పితే చాలు. నువ్వేం చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ధ్యానం చేస్తే జ్ఞానం అండి.
మరి అది ఎలాంటి జ్ఞానం అంటే కనీసం మనిషికి చిన్న విషయాలు కూడా తెలియట్లేదండి. ఈ మధ్యన ఒక మేడము ఏమందంటే, ధ్యానం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస అంతే. శ్వాస అంటే తెలుసు, ధ్యాస అంటే తెలుసు. ఆమె ఏం క్వశ్చన్ వేసింది? మీద అంటే ఏంది అని. అంటే చిన్న విషయం కూడా తెలియని అజ్ఞానపు స్థితిలో ఉన్నాం మనం. అర్థమైందండి? అసలు అది ప్రశ్నే కాదండి. కాబట్టి అంత అజ్ఞానపు స్థితిలో ఉన్నాం కాబట్టి ధ్యానము ప్రతి ఒక్కరికి అవసరము, 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 అవసరం. ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి పత్రిజీ పుస్తకాలు చదివి సార్ ఏదైతే చెప్పాడో అది 100% నువ్వు ధ్యానంలో తెలుసుకోవచ్చు. అది మనం వాళ్ళకి చెప్పాలి. నువ్వు నోటితో చెప్తావా? పుస్తక రూపంలో పంపిస్తావా వాళ్ళ ఇంటికి? ఏం చేస్తావో నాకు తెలీదు. కానీ పత్రిజీ గారి జ్ఞానాన్ని మాత్రం ఇప్పుడు మన మనిషికి ఎంతో అవసరం ఉందండి. ఇవి నా 2 అనుభవాలు. అయితేనండి ఇంకొక అనుభవం చెప్తానండి నేను పత్రిజీ సార్‌తో. అంటే గురువులు ఏ కారణం లేకుండా వాళ్ళు మనకి ఏది అందించరు. ఎందుకంటే మాస్టర్స్ ఒకసారి మేము తిరుపతి సారు తిరుపతిలో సప్తాహం పెట్టారు. పత్రిజీ గారు ఉన్నప్పుడు సప్తాహం పెట్టారు. ఏ సంవత్సరమో తెలీదండి నాకు. అలా పెట్టినప్పుడు నేను చెప్పాను కదా! ఎప్పుడు వెళ్ళినా నేను అందరిని తీసుకెళ్తూ ఉంటానన్నమాట. అయితే ఒక తుఫాను మాటలోని ఒక 13 మంది ఎళ్ళాము మేము. అక్కడ హ్మ్. అంతా 5 గంటల నుంచి 9 గంటల వరకు అంతా ధ్యానము, భజన అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంక మేము ఇంటికొచ్చేసేయాలి. నా తపన ఎలా ఉంటదంటే, సారు కనపడితే ముందుకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇయ్యాలి. అది నా తపన ఉంటదండి. మా పామూరోడు నాతో వచ్చినోళ్ళకి నా అంత తపన ఉండదండి. వాళ్ళంటారు, అక్క చూడు ఎలా ముందుకు వెళ్తుందో, ఎలా పరిగెత్తుతుందో చూడు అక్క" అని నన్ను ఎగతాళి చేస్తుంటారు వాళ్ళు. ఊరికే ఎగతాళి చేస్తుంటే వాళ్ళు ఈసారి వెళ్ళదలుచుకోలేదండి సార్ దగ్గరికి. వెళ్ళదలుచుకోక వెనక నిలబడితే ప్రాణం ఉండట్లేదు, ప్రాణం ఆగట్లేదు, సార్ దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. అక్కడికి వెళ్తే సార్ షేక్ హ్యాండ్ అందలేదు. సరే ఇంక ఈసారికి సార్ షేక్ హ్యాండ్ ఇంక అందదు అని వదిలేశాను. నా ఆశలంతా కూడా నిరాశ అయిపోయింది. సార్ షేక్ హ్యాండ్ అందలేదు. అయితే మేమేం చేస్తున్నామంటే ఇంటికి రావాలని ఒక కొంచెం దూరం వచ్చామన్నమాట. వస్తే అక్కడ మాతో వచ్చేవాళ్ళు వెనక ఆగున్నారు ఇద్దరు. అయితే వాళ్ళ కోసం మేము మధ్యలో ఆగుంటే కరెక్ట్‌గా పత్రిజీ గారు బండిలో వచ్చి కరెక్ట్‌గా మా దగ్గరే ఆగారు. ఆగితే ఇంకా ఆగారు గదా! నేను వెంటనే కారు దగ్గరికెళ్ళా. సార్ కారు దగ్గరికెళ్తే సార్ ఏం చేశారంటే ఎడమ చెయ్యి ఇచ్చారు. ఇస్తే ఆ ఎడమ చేత్తోనే షేక్ హ్యాండ్ తీసుకొని సారు చెయ్యిని ముద్దు పెట్టుకొని వెనక్కి వచ్చేసాను. వచ్చేసాను గానండి నా లోపల ఒకటనిపిస్తుంది. సార్ అందరికి కుడి చెయ్యి ఇస్తారు. నాకేంది ఎడమ చెయ్యి ఇచ్చారు. ఎందుకిచ్చారు ఎడమ చెయ్యి? నాలో లోపం ఏమన్నా ఉందా? మరి సార్ అట్లా ఎందుకు చేస్తారండి? ఎడమ చెయ్యి ఎందుకిస్తారు గురువులు? ఆ! కుడి చెయ్యి గదా అందరికిచ్చింది షేక్ హ్యాండ్ అన్నిటికి. ఎడమ చెయ్యి ఇచ్చారు అని నేను పదే, 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 పదే అనుకునేదాన్నండి. అనుకుంటూ ఉంటే యూట్యూబ్‌లో ఇట్లా క్లాసులు మేడం వాళ్ళ క్లాసులు, తర్వాత టీవీలో అవన్నీ చూస్తుంటే ఒకసారి ఒక మేడంకి ఆమెకు గూడా ఎడమ చెయ్యి ఇచ్చారట. ఇస్తే ఆమె గూడా ఏంది సార్ నాకు ఎడమ చెయ్యి ఇచ్చారని, ఎడమ చెయ్యి ఎందుకిచ్చారు సారు అని ఆమె గూడా చెక్ చేసుకుంటుందనమాట. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మాస్టర్స్ గురువులు మనకు ఎడమ చెయ్యి ఇచ్చారంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలి. వాళ్ళు ఎడమ చెయ్యి మనకిచ్చారు అంటే ఆధ్యాత్మికంగా నువ్వు ఇంకా ఎదగాలి అని మనకు వాళ్ళు ఎడమ చెయ్యి చూపిస్తారట. అందుకే ఏ మనకి ముందు తెలియదు. ఏ కారణం లేకుండా మనము ఏది జరగదండి. అయితే కొంచెం మనం సహనం పాటించాలిక్కడ. ఏం లేదండి. మరక్కడ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? ఆ శక్తి వెళ్ళిపోవాలి. అంటే గట్టి దెబ్బ తగిలితే గాని ఆ శక్తి వెళ్ళదు నాలో నుంచి. తర్వాత ఇక్కడ నేను మదనపల్లి వెళ్తే ఇలా వచ్చినియి అని అందరికి జెప్తున్నా. మాస్టర్‌లందరికి జెప్తున్నా. మరి గురువు ఏం జేశాడండి, ఈ 2 కాళ్ళ నొప్పులు తీసుకొచ్చి
ఒక పక్క కేంద్రీకృతం అయిపోయి ఆ నొప్పి ఎలా పోగొట్టుకోవాలో నేను చెక్ చేసుకుంటుంటే పత్రిజీ ప్రబోధాలు బుక్ ఆయన చేతిలో పెడుతూ నేను చెక్ చేసుకుంటున్నా. బుక్ పెడుతున్నా నాకేం జరుగుతుంది ఇక్కడ అని చూస్తే ఒక పెద్ద కర్మ అది హీల్ అయిపోయింది. అలా ప్రతి ఒక్కటి కూడా కార్యాకారణ సంబంధంతోనే జరుగుతుంది. అంటే ఇది జరగటానికి మనలో ఎలా ఉండాలి? మనలో పవిత్రత ఉండాలి. మొన్ననే భగవద్గీతలో శ్లోకము కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మ. కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః. ఈ శ్లోకం అర్థం ఏంటి అంటే కర్మలలో అకర్మను, అకర్మలలో కర్మను చూసే వాళ్ళే మనుషులలో బుద్ధిమంతులు. అంటే కర్మ అంటే పని, పని చేయటం. ఆధ్యాత్మిక భాషలో కర్మ అంటే ప్రాపంచిక భాషలో పని అని అర్థం. కర్మ అంటే పని చేయటం, అకర్మ అంటే చేయకుండా ఉండడం. మనం పని చేస్తున్నాం, ఆ పనిలో ఏం పని చేయట్లేదు. అంటే ధ్యానం అనేది ఒక పని, ధ్యానం అనేది ఒక పని అండి. ఇది కూడా ఒక పని. అన్ని పనులు మానుకొని ఇలా నోరు మూతేసి మరి కళ్ళు మూతేసి వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని కాళ్ళు కట్టేసి కూర్చోవడం అంటే ఇది కూడా ఒక పనే కదండి, ఒక పనే. కానీ ఈ పనిలో అకర్మ అంటే ఈ పనిలో ఏ పని లేదు. అదే కర్మలలో అకర్మ, అకర్మలలో కర్మ. అంటే పని చేస్తున్నాం, పని లేదు. అర్థమైంది మాస్టర్? అంటే ఏ పని చేస్తే ఆ పనికి ఏ కర్మలో అంటావో ఆ పని చెయ్యాలంటాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. ఏ పని చేస్తున్నావు? ధ్యానం చేస్తున్నాం. ఇలా దీనికి ఏ పాపము అంటదన్నమాట, ఏ కర్మ అంటదు. కాబట్టి మనం ఏ పని చేయాలి? ధ్యానం అనే పుణ్యకర్మ చేస్తున్నాం మనం. కాబట్టి మనకు ఏ కర్మలు ఏ పాపము అంటదు అని ఈ శ్లోకం ద్వారా. పవిత్రత అంటే మాస్టర్స్ నాకు తెలిసినది అంటే మన లోపల ఏదైతే ఉందో అది బయటికి మాట్లాడాలి. లోపలికి ఒకటి ఉంచుకొని బయటికి ఒకటి మాట్లాడకూడదు. అది ఇంకా పవిత్రంగా లేనట్టు. మనం నీ లోపల నీ ఇన్నర్లో ఒకటి ఉంది, నువ్వు బయటికి ఒకటి చెప్తున్నావు. అట్లా కాదు. నీ లోపల ఏదైతే ఉందో అది బయటికి మాట్లాడాలి. అదే శ్లోకం ద్వారా చెప్తాడు భగవంతుడు. నీకు అన్నీ సక్రమంగా జరగాలి అంటే పవిత్రంగా ఉండాలి అంటారు వాళ్ళు. ఒక ఆలోచన చేసావు నువ్వు, ఒక మంచి ఆలోచన. నేనేమనుకుంటున్నా, ఆస్ట్రేలియాలో ఒక పిరమిడ్ కట్టాలనుకుంటున్నా. నేను ఆస్ట్రేలియాలో ఒక పిరమిడ్ కట్టాలనుకుంటున్నా. కానీ అది మంచి ఆలోచన. ఆ ఆలోచనకి ఎప్పుడు బాహ్య రూపము తాలుస్తుంది అది? ఇప్పటి వరకు నా లోపల ఆస్ట్రేలియాలో పిరమిడ్ కట్టాలనే ఆలోచనే నా లోపల ఉంది. అది కార్యరూపం దాల్చాలి. బయట కార్యరూపం దాల్చాలంటే మనం చేసే ఆలోచనకి ఒక శక్తి సమకూరాలి. మనం చేసే ఆలోచనకి శక్తి సమకూరాలి అంటే మన లోపల పవిత్రత ఉండాలి. ఏదో మీ అందరూ వింటున్నారని ఏదో ఒక కడితే కడతాం లేకపోతే లేదు అని అనుకోకూడదండి. అనుకోకుండా మనం పవిత్రంగా కట్టాలి అంతే. ఇంకా ఆస్ట్రేలియాలో మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అక్కడ పిరమిడ్కి రావాలి మన పిరమిడ్ మాస్టర్ల ద్వారా. మరి మనమే చెయ్యాలి ఆ పని అని నేను అనుకుంటున్నా. అది ఆ ఆ మాట ఆ పిరమిడ్ కట్టాలనేది పవిత్రంగా అనుకోవాలి. నేను 100% పవిత్రంగా అనుకోవాలి. అది కార్యరూపం దాల్చాలి అంటే ఈ ఆలోచనకి నేను ఏదైతే చేశానో ఆ ఆలోచనకి ఒక శక్తి సమకూరాలి. తెలియదు మాస్టర్స్? ఎప్పుడైతే నీ నీ ఆలోచనకి ఒక శక్తి సమకూరిందో అప్పుడు అది బాహ్యంగా కార్యరూపం దాలుస్తుందండి. ఎందుకంటే మాస్టర్స్ ఇది కూడా నాకు అనుభవమే. అదే శ్లోకంలో చెప్తాడు ఆయన, నువ్వు పవిత్రంగా ఉంటే నువ్వు అనుకున్న ఆలోచనకు శక్తి సమకూరి నువ్వు ఏదైతే అనుకున్నావో అది కార్యరూపం దాలుస్తుంది అని చెప్తాడు. ఉందన్నమాట ఆ శ్లోకంలో. ఇంకా బాగా చదవాలండి. ఈ శ్లోకము అద్భుతంగా ఉంటుంది. సార్ రాసిన 104 భగవద్గీత పుస్తకం అందరూ చదవండి. ఫస్ట్ సారి అర్థం కాదు, సెకండ్ సారి కూడా అర్థం కాదు. ధ్యానం పెరిగే కొంది
పుస్తకం ఒకసారికి 4 సార్లు చదివే కొలది మనకు అర్థమవుతుంది అనమాట. అలా మా మా ఇంటి మీద పిరమిడ్ కట్టేటప్పుడు మాస్టర్స్ మేము 6 నెలలు ఆపాం పిరమిడ్ కట్టకుండా. సారేం కట్టమంటున్నాడు, మేమేమో కట్టట్లేదు. సారేమంటున్నాడంటే నర్సారెడ్డి గారు, పాకాల నర్సారెడ్డి గారు ఏమంటున్నాడంటే, అక్క నువ్వు పిరమిడ్ కడితే 16 పిరమిడ్లు వస్తాయి పామూరులో, నువ్వు కట్టకుంటే రావు పిరమిడ్లు అంటున్నాడు సార్. సారేమో ఇది అట్లా అంటున్నాడు. మాకేమో అది కట్టాలంటే పని ముందుకు రావట్లేదు. నాకు కూడా అర్థం కాలేదండి. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ మాస్టర్స్ 6 నెలల ముందు మా ఇంటి మీద సూక్ష్మ రూపంగా పిరమిడ్ వచ్చిందండి. అది నాకు కనపడుతుంది, నాకు తెలుస్తుంది, పిరమిడ్ వచ్చేసిందండి. అయితే మేము కట్టలేదు. ఎప్పుడైతే 6 నెలల ముందు మా ఇంటి మీద పిరమిడ్ వచ్చేసిందో హాస్టల్గా మేము కట్టకుండానే 3 పిరమిడ్లు కట్టారు పామూరులో వాళ్ళ ఇళ్ల మీద. వాళ్ళ అయిన తర్వాతే మేము పిరమిడ్ కట్టాం. 14 పిరమిడ్ కట్టాం. అందుకని నీ లోపల నువ్వు అనుకున్నది పవిత్రత ఉండాలి. అప్పుడు పవిత్రత ఉంటే నీ ఆలోచనకు ఒక శక్తి సమకూరుతుంది. ఎప్పుడైతే నీ ఆలోచనకు శక్తి సమకూరుతుందో అప్పుడు ఆ ఆలోచన కార్యరూపం దాలుస్తుంది అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తాడనమాట. అలా మనం రోజు ధ్యానం చేస్తూ మనల్ని మనం చేసుకుంటూ ప్రతి పనిని పవిత్రంగా మనం ఆచరణాత్మకంగా పెడితే మనకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు మాస్టర్స్. కాబట్టి మన 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 జన్మ ప్రణాళిక, మనం ధ్యానంలోకి వచ్చాము, ధ్యాన ప్రచారం చేస్తున్నామంటే మన ప్రణాళిక ఇది. మనకు ఎన్ని కష్టాలు మామూలుగా అయితేనండి, నాకు తగిలిన దెబ్బ మామూలు వ్యక్తులైతే అక్కడ చనిపోయేవాళ్ళు, అంత గట్టి దెబ్బ తగిలింది మాస్టర్స్. అందువలన కార్యకారణం సంబంధం లేకుండా మనకు ఏదీ జరగదు, మన దగ్గరికి ఏదీ రాదు. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు చక్కగా రోజుకు 3-4 గంటలు ఖాళీ సమయం అంతా ధ్యానం చేస్తూ మనల్ని మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ మనం చేసే పనిలో, మనం మాట్లాడే మాటలో మనకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మనం ఏం మాట్లాడుతున్నాం, మరి మాట్లాడిన దాన్ని ఆచరిస్తున్నామా ఆచరించట్లేదా అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటే, నిరంతరం మనం ధ్యాన స్థితిలో ఉంటే మన మన లైఫ్ అంతా కూడా ఆనందమేనండి. మన జన్మ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని మనము ముందుకు తీసుకెళ్ళగలమండి. ఏదో తెలుసుకున్నాము, ఏదో చేశాము కాదండి. తెలుసుకున్నది సత్యాన్ని మనము రెడీగా ఉంటే మన ద్వారా జరపడానికి హాస్టల్ మాస్టర్స్ రెడీగా ఉన్నారు. కాబట్టి మనం నిలబడాలి. మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము పక్కకి వెళ్ళకూడదు. ఏమండి, మన ఒక్కసారి వెళ్ళిపోతాం, ఏదో ఒకరు వెళ్ళిపోవాల్సిందే మనం. దానికి అస్సలు మనం భయపడకుండా అద్భుతంగా ధ్యానం చేస్తూ ఆనందంగా గురువు పదాలను పట్టుకొని చక్కగా మనం ఈ ధ్యానాన్ని, ఈ జ్ఞానాన్ని మనందరం ముందుకు తీసుకెళ్దామని నేను కార్యకారణ సంబంధం 2 అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మాస్టర్స్. ఈరోజు నా మాటలు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మీ అద్భుతంగా ఈ వీడియోని అందరూ వినండి మాస్టర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా చక్కగా మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకున్నారు మేడం. ప్రతిదానికి మాస్టర్స్ ఏదైనా ఒకటి జరిగింది అని అంటే దాని వెనకాల కారణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ కార్యం అనేది ఏ కారణం చేత జరగకుండా ఉండదు మాస్టర్స్. అంటే ఇక్కడ చుక్క ఎక్కడో చుక్క కలిస్తే తప్ప మనకి ఈ రెండిటికి సంబంధం ఉందా అనేది తెలియదు. దాన్ని మనం కార్యకారణ సంబంధంగా అంటున్నాం. చాలా చక్కగా మీది వివరించారు మేడం. పత్రి సార్ అన్నట్లుగా నో డాక్టర్ నో మెడిసిన్ అంటారు. అది నిజమే మేడం. అంటే ఎప్పుడైతే అసలు మనల్ని మనం తట్టుకోలేకుండా మరీ ఎక్కువ ఇదైపోతుందో అప్పుడు మాత్రమే వాడమంటారు. ఎందుకంటే ఇక్కడ మన ఒక దేహానికి మనం తట్టుకోగలిగేంత వరకైతే తట్టుకోవచ్చు. దాని గురించి చెప్పారు. అలానే ఆ ధ్యానం ఒక శక్తి. మీకు సరిగ్గా కొంచెం అంటే తట్టుకొని ఆ టాబ్లెట్స్ వల్ల హీల్ అయ్యి, ఆ తర్వాత ధ్యానం చేసుకునే దానికి మీ శరీరం సహకరించడము, ఇంకా అక్కడి నుంచి ఇక్కడికొచ్చిన తర్వాత పుస్తకం ఇవ్వడము, వెళ్ళేటప్పుడే ఆ పుస్తకం ఇవ్వగానే మీ కాలు తగ్గిపోవడము. అంటే ప్రతీదీ కూడా
అంటే అది అది జరిగితే ఇది అయిందా అని చాలా మందికి సందేహం రావచ్చు మాస్టర్స్. కానీ ఎవరికైతే ధ్యానం చెప్పాలో వాళ్ళ వల్ల ఏదైతే అందించిన తర్వాత పోవాలో అది పోతుందండి. అది పాజిటివిటీ పెరుగుద్ది, నెగటివిటీ అనేది ఖచ్చితంగా పోతుంది. నెగటివిటీ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. ఎనర్జీస్ అనేవి ఉన్నప్పుడు అంటే మన దృష్టికోణము అంతా కూడా మారిపోతుంది. మాట కూడా అంతా మారుతుంది. అది అంటారు కదా మేడం. అంటే ఆ దృష్టికి రోకలు కూడా పగిలిపోతాయి అని అంటారు. అంటే అవును మేడం. నెగటివిటీకి అంత పవర్ ఉంది. పాజిటివిటీకి కూడా అంతే పవర్ ఉంది. కానీ ఇక్కడ ద్వంద్వత్వంగా ఏం లేదు మాస్టర్స్. అంటే మనము ఎనర్జీ మంచికి ఉపయోగించుకోవచ్చు, చెడుకి ఉపయోగించొచ్చు. అది ఉంది అని తెలిసినప్పుడు దాన్ని మనం ఎప్పుడు తీసేసుకోవాలి. చక్కగా మీ యొక్క అనుభవ జ్ఞానాన్ని పంచుకున్నారు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. మాస్టర్స్ మేడంతో ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చానండి. అనురాధమ్మ మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే ఏంటంటే మేడం. మనము ఎంత అనుభవించాలో అంతే అనుభవానికి తెచ్చుకుంటా ఉంట కదండి. నిజమేనా మేడం? అది వాస్తవమేనా? అంటే మేడం ఉమ్, మధ్య మధ్యలో కూడా అనుకోని సంఘటనలు కూడా జరుగుతాయి మేడం. ఆ, ఓకే ఓకే. అనుకోని సంఘటనలు కూడా ఉమ్, మనకి మనకు ఒకటి తెలియాలంటే ఒక సందర్భాన్ని క్రియేట్ చేయాలి మేడం. కరెక్టే అండి. ఆ సందర్భాన్ని క్రియేట్ చేసేయన్ని అవి మరి అప్పటికప్పుడు జరిగాయి మేడం అవన్నీ. ఆ, కొన్ని మనం తెచ్చుకుంటాము, కొన్ని మనం అప్పటికప్పుడు తెచ్చుకుంటాం. నేర్చుకోవాలి కదండి. అప్పటికప్పుడు నేర్చుకోవడానికి వస్తాయి మేడం కొన్ని ఆ, సందర్భాలు. అయితే ఉమ్, మేడం నాకు అసలు తగిలిన దెబ్బ ఎటువంటిదంటే మేడం నిజంగా అసలు ఉమ్, అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. గట్టి ఎంత శబ్దంతో, కానీ ఎక్కడైనా వాపు గాని ఉమ్, ఏమైనా లేదు మేడం. అబ్బా అలా అనిపించింది నాకైతే. ఇంక లేదు ఇంక పామూరు వెళ్ళే పరిస్థితి లేదనిపించింది నాకు. ఇంకా పామూరు వెళ్ళలేను అనిపించింది మేడం. ఉమ్, ఇంకా చనిపోవడం తథ్యం అనిపించింది. అంటే మన ద్వారా ఇంకా ఉమ్. ఉన్నాయి మేడం, జరగాల్సిన పనులు ఉన్నాయి మేడం. అవునవును. ఇంకోటి కూడా అవన్నీ మేడం జరగాలంటే ఏంటంటే, శరీరం ఉండాలి. అవునవును. ఇంకో ఈ సినిమాలో పిక్చర్ చూపిస్తుంటారు కదా, కళ్ళు మారటం. ఆ, ఒక నాగదేవత సినిమాలో ఆ, ఆ ఆ, అలా వెంటనే మన చూపు మారిపోయిందని నాకు అర్థమైపోయింది మేడం. ఆ ఆహా, ఆ పాప వెంటనే పడిపోయింది. ఇంకా బోర్లా పడిపోయింది. నా చూపు మారడం, ఆ అమ్మాయి పడిపోవడం. అంటే మనలో ఒక నెగటివ్ ఎనర్జీ ఉంది. అది పోవాలంటే గట్టి దెబ్బ తగలాలి మేడం. ఆహా. అట్లా. అంత గట్టి దెబ్బ తగిలింది నాకైతే మేడం. ఈ మాస్టర్లు ఏమంటారంటే మేడం వాళ్ళు బాగా అమ్మ ధ్యానం చేసేవాళ్ళు 50% పైన శక్తితో ఉండాలి అంటారు వాళ్ళు మేడం వాళ్ళు. ఉమ్, అవునవునండి. అవును. 40% కాదమ్మా, ఉమ్, 40% సరిపోదు మనకి. ఎందుకంటే మనం ఉమ్. అన్ని దగ్గరికి వెళ్ళి ధ్యానం చెప్తుంటాం కదా మేడం. అవునవునండి. అవును. 50% పైన నువ్వు శక్తితో ఉండాలి అంటది మేడం. ఉమ్, ఆ మేడం పేరు తెలియలేదు, పేరవరంలో చెప్పింది అనమాట. నేనేం అడగలేదు, ఆమె పిలిచి చెప్పింది. ఓకే ఉమ్, ఓకే. ఒక అంటే మీరు మంచి పని మనకి ఉమ్, చుట్టూ 7 రకాల నెగటివ్ శక్తులు ఉంటాయంట మేడం. ఉమ్, అంటే ఒక పనిని ఎదగనీయకుండా అనమాట. ఉమ్, ఉమ్, ఉమ్. కాబట్టి మనం ఒక 50% పైన శక్తిని నువ్వు గట్టిగా సంపాదించుకొని ఉండాలి అంటారు వాళ్ళు. నిజమే అండి. అవును. అది మేడం. ఏం ఎనర్జీని కాదు, స్టోర్ చేసుకోవాలి మనం. ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి. ఇప్పటిదాకా ఆ, తెలియదు మనకి. ఇప్పటి నుంచి అవునవునవును. మనం ఈ ఖాళీ సమయం అంతా కూడా బాగా ధ్యానం చేస్తే ఉమ్, అవునవును మేడం. చక్కగా అంటే శక్తివంతులు అనుకుంటాం. ఇంకోటి కూడా ఏంటంటే, మనము ఆ, మాట్లాడడం తగ్గించేయాలండి కంప్లీట్ గా. అవును. ఎస్ మేడం. ఎస్. ఎవరైనా ఏదైనా అడిగితే వద్దాం ఒక్కసారి సమాధానం వాళ్ళు అడిగిన దాన్ని కూడా చెప్పేసి కామ్ గా పక్కకు వచ్చేయాలంతే ఇంకా. అవును. అవునమ్మా, నాకు కూడా అర్థమైంది మాట్లాడకూడదని. నిజమే మేడం. ఇవన్నీ జరగాలి కదండి. మనలో జరిగితేనే కదా మనం గొప్ప మాస్టర్లు అయ్యేది. అన్ని అవును. జరగాలి. అవును అవన్నీ మేడం. అవును, జరుగుతుంటేనే జరగాలి. అన్ని నాలెడ్జ్ అదంతా తీసుకుంటాం కదండి. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మీ క్లాస్ వింటుంటే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. నమస్తే మా. నమస్తే మేడం. నమస్తే. చాలా బాగుంది మేడం క్లాస్. అంటే లోపల ఏది ఉంటే అదే మాట్లాడాలి, ప్యూరిటీ ఉండాలి. మీకు అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా మీరు ఎంతో ఎరుకతో నా లోపల నేను ఎలా ఫీల్ అవుతున్నానో అనేది గమనించారు చూడండి మేడం. అది భలే నచ్చింది మేడం నాకు. ఇంత జరుగుతున్నా అవునమ్మా. కూడా నేను ఉమ్, భయపడుతున్నానా, నా ఫీల్ ఉమ్, ఎలా ఉంది అని గమనించారు చూస్తారా. అది చాలా ఉమ్. బాగుంది మేడం.
అంటే మామూలుగా కింద పడిన వెంటనే నాకు ఎక్కడ తగిలింది ఏమైంది అని ఆలోచించకుండా లోపల ఏది ఉంటే 100% ప్యూర్ గా మాట్లాడాలనేది ఇది 100% కరెక్ట్ ఉండాలి. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వాల్ పోస్టర్ మీద ఈ ఉప్మానో ఇడ్లీనో ఉంటే దాన్ని మనం తినలేం మేడం. అది ఎలా తింటామంటే మనం వండుకొని తింటేనే తింటాము. అలాగే లోపల ఒకటి నోట్లో నుంచి ఒకటి మాట్లాడితే అది అవ్వదు. లోపల ఏదైతే ఉందో అప్పుడు మనకు తిన్నంత తృప్తిగా ఉంటది మేడం. అవును. చాలా బాగుంది మేడం క్లాసు. అంటే నెగిటివ్ ఎనర్జీ మన చూపులో దృష్టి కోణం కూడా సరిగా లేకపోతే అవతల వాళ్ళకి ఇబ్బంది. ఖచ్చితంగా వెళ్తుందమ్మా. అవును మేడం. చాలా బాగా చెప్పారు మేడం క్లాస్. అంటే మనం ఏం మాట్లాడాలి, చూపు ఎలా ఉండాలి, మన లోపల హార్ట్ఫుల్నెస్ ఎలా ఉండాలి, చాలా బాగా చెప్పారు మేడం క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అవన్నీ మీరు అనుభవపూర్వకంగా అనుభవించి స్వానుభవం అనమాట మేడం. ఎక్కడో చదివింది కాకుండా సొంతంగా మీరు అనుభవించారు, అవును. ప్రాక్టికల్ గా చూసారు, మాకు చెప్తున్నారు మేడం. థ్యాంక్స్ మేడం. ఏం మాట్లాడాలి? థ్యాంక్ యూ మేడం.